పైలట్ అవ్వాలనుకుంటున్నారా? ఆకాశంలో మీ కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే 2026లో ఇండియాలోని టాప్ ఫ్లయింగ్ స్కూల్స్ రియల్ స్టేటస్ మీకు తెలుసా? ర్యాంకింగ్స్ మారాయి, తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఇప్పుడే చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్ని పైలట్లు అవ్వాలి అని ప్రోత్సాహం అందించడంలో గత 3 ఏళ్ల నుంచి ఎడ్యు9 ఇతోధికమైనటువంటి హెల్ప్ చేస్తూ ఉంది. ఎందుకంటే మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందాలి అన్నట్లయితే 2 దారులు ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ వే, 2 క్యాడెట్ పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మెడికల్ టెస్టుల దగ్గర నుంచి, డీజీసీఏ ఎగ్జామ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా కంప్యూటర్ నెంబర్ తెచ్చుకోవడం దగ్గర నుంచి, అదేవిధంగా మీకు విదేశాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఎఫ్టీఓకి సంబంధించినటువంటి సమాచారం దగ్గర నుంచి, ఇండియాలో ఉన్నటువంటి ఆపరేషనల్ అండ్ ప్రామినెంట్ ఎఫ్టీఓకి సంబంధించినటువంటి ఫీజుల దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళతో సంబంధించినటువంటి సమాచారం దగ్గర నుంచి ఎక్కడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా క్యాడెట్ మీరు అవ్వాలనుకుంటే దానికి కొన్ని ప్రీ రిక్విజిట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాటిని పాస్ చేయించిన ట్రైనింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ఒకే ఒక్కది ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ప్లేజ్డ్ మా యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో pilot.edu9.in, ఈ వెబ్సైట్ కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, అంటే ఏ స్టెప్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఎక్కడా మీకు 100% ట్రాన్స్పరెన్సీతో ఈ వెబ్సైట్ అనేది మీకు రన్ చేయబడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు ఫర్దర్ గైడెన్స్ ఏదైనా కావాలనుకున్నట్లయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ అవర్ వెబ్సైట్ విత్ రిలేటెడ్ టు పైలట్ ట్రైనింగ్, దట్ ఈస్ pilot.edu9.in. సో ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో మనకి 3 దశలు ఉంటాయండి. మెడికల్ అనేది ఒక దశ, రెండోది వచ్చేసి ఎగ్జామ్స్ పాస్ అవటం, మూడోది వచ్చేసి 200 గంటలు ఫ్లై చేయటం. సో ఈ 200 గంటలు ఫ్లై చేసేటప్పుడు మీరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏదో ఒక ఎఫ్టీఓని ఎంచుకోవాలి, లేదా సౌత్ ఆఫ్రికా కానీ, ఫ్లోరిడా కానీ, శ్రీలంక కానీ, ఇంకోటి ఇక్కడ పోయి ఆస్ట్రేలియా కానీ ఇట్లా పోయి చదువుతూ ఉంటారు పిల్లలు. బట్ ఇండియాలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి, ఎఫ్టీఓస్ ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూస్తున్నట్లయితే 34 ఆపరేషనల్ ఎఫ్టీఓస్ ఉన్నాయండి. సో ఈ 34 ఎఫ్టీఓస్ ఏందనేది చూద్దాం. డీజీసీఏ అంటే ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం ఈ యొక్క ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట దీనికి. ఇప్పుడు మామూలుగా మనకి ఎన్బిఏ అక్రిడిటెడ్ కాలేజెస్, లేకపోతే ఎన్ఐఆర్ఎఫ్ అక్రిడిటెడ్ కాలేజెస్ ఎట్లా ఉంటాయో వీటికి A+, A, B, C అని ఇట్లా ర్యాంకింగ్స్ ఇస్తారు. ఏ సంస్థ అయినా సరే డీజీసీఏ అప్రూవల్ చేసినటువంటి ఏ లేదా A+ స్థాయికి ఇంతవరకు చేరుకోలేదన్నమాట. అన్నీ కూడా Bలో ఉన్నాయి, ఎక్కువగా మిగిలినవి వచ్చేసి Cలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. టాప్ టైర్ కేటగిరీ B వచ్చేసి దీని యొక్క స్కోర్ 50 to 70% వాళ్ళ ఇన్స్పెక్షన్లో స్కోర్ ఎవరైతే పొందుతారో దాన్ని కేటగిరీ B స్కూల్స్ అంటారు. ఇక్కడ స్కూల్ అంటారండి, కాలేజ్ అంటారు దీన్ని. భారతదేశంలోని అగ్రశ్రేణి ఫ్లయింగ్ స్కూల్స్ కేటగిరీ Bలో ఉన్నటువంటి లీడర్స్ ప్రైవేట్ సెక్టార్లు ఎవరంటే అన్నిటికన్నా ఈరోజు బాగా దూసుకుపోతున్నటువంటి సబ్జెక్ట్ వచ్చేసి చైమ్స్ ఏవియేషన్ అకాడమీ సాగర్లో ఉందండి, ఇది MP మధ్యప్రదేశ్. అదేవిధంగా SVKM's NMIMS అకాడమీ ఆఫ్ ఏవియేషన్ షిర్పూర్ మహారాష్ట్ర. అదేవిధంగా ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ మైసూరు కర్ణాటక. సో FSTC ఫ్లయింగ్ స్కూల్ భివానీ హర్యానా. అదేవిధంగా జెట్ సర్వ్ ఏవియేషన్ ఖజరహో MP. సో ఈ సంస్థలు డీజీసీఏ ఆడిట్లో 50 to 70% స్కోర్ సాధించే నాణ్యతలో ముందున్నాయి. సో ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఇంకొక 3 ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. బీహార్ ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ పాట్నా బీహార్, పటియాలా ఏవియేషన్ క్లబ్ పటియాలా, అదేవిధంగా హర్యానా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కర్నల్, హిసార్, హర్యానా. సో ఇవన్నీ కూడా Bలో ఉన్నటువంటి ఈ 3 ఇందాక మనం చూసుకున్న ఈ బ్యాక్ సైడ్ చూసినాం కదా, ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్ అండి. ఇందులో గవర్నమెంట్ కూడా ఉన్నాయన్నమాట. ఈ 3 వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో లేకపోతే ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఓన్గా ఉన్నటువంటి FTOs ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్. సో కొన్ని లెగసీ జైంట్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు C కేటగిరీలో పడ్డారు. ఏంటంటే డీజీసీఏ ఒక చిన్న పొరపాటు జరిగిందనుకోండి, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే వాళ్ళ ఇన్స్పెక్షన్ అప్పుడు వాళ్ళు సరైనటువంటి డాక్యుమెంటేషన్ చూపించలేకపోయినా లాగ్ బుక్ ఉంటుంది. ఈ లాగ్ బుక్లో చిన్న డిఫరెన్స్ కనిపెట్టినా సరే తీసిపోయి వాళ్ళని Cలో పడేస్తుంది అనమాట. సో చిన్నపాటి అడ్మినిస్ట్రేషన్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాల వల్ల ఇవి ప్రస్తుతం C ర్యాంక్లో ఉన్నాయి, కానీ ఇవి ఇప్పటికీ శక్తివంతమైనటువంటి ఆర్గనైజేషన్స్. మీ అందరూ కూడా చాలామంది పిల్లలు ఇది యాక్చువల్గా టాప్ 1, కానీ దీన్ని తీసుకొచ్చి Cలో పెట్టారు.
డీజీసీఏ నువ్వు ఎంత పెద్ద సంస్థ ఎంత చిన్న సంస్థ అని చూడదు. నీ దగ్గర ప్రాబ్లం ఉంటే నేను తీసుకువచ్చి దాని ప్రకారంగా ర్యాంకింగ్ అనేది డిగ్రేడ్ చేసి పడేస్తుంది. సో అట్లా ఇది యాక్చువల్గా అయితే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ భారతదేశం మొత్తానికి, కానీ దీని ప్రస్తుతానికైతే డీజీసీఏ ర్యాంకింగ్ Cలో ఉంది. సో ఇది అమేథీ ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ ఏవియేషన్ రంగంలో ఐఐటీగా దీనికి గుర్తింపు ఉంది. సో దీని ఎగ్జామ్ కోసము దాదాపు చాలామంది రాస్తారండి. ఇక్కడ కానీ ఒకసారి మీరు ఎంట్రీ అయినట్లయితే జాబ్ కన్ఫామ్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు. కానీ ప్రస్తుతానికైతే ఇది Cలో ఉంది, ఫ్యూచర్లో అది Bలోకి పోతుందేమో, ఇదైతే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి మే నెలలో ఉంటాయండి. IGRUAకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి లక్షలాది మంది ఎగ్జామ్స్ రాస్తారు ఇది. సో మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది అప్పుడు నోటిఫికేషన్ పడ్డప్పుడు నేను తెలియజేస్తాను. CIE గోండియా, దీన్ని NFTA అంటారు, నేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇండిగో క్యాడెట్ ప్రోగ్రామ్స్ అంటారు కదా, యాక్చువల్గా ఇండిగో కానీ స్పైస్ జెట్ కానీ వీటికి డైరెక్ట్ FTOs ఉండవు. వీళ్ళు ఉన్నటువంటి 37 FTOs ఇండియాలో కానీ లేదా విదేశాల్లో ఉన్నటువంటి ఏదో ఒక ఇండిగో కానీ స్పైస్ జెట్కి కానీ డైరెక్ట్ FTOs ఉండవు. వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి 37 FTOలను కానీ లేదా సౌత్ ఆఫ్రికా, ఫ్లోరిడా లేదా ఆస్ట్రేలియా, శ్రీలంకలో ఉన్నటువంటి ఏదో ఒక FTOని ఆధారం చేసుకొని వీళ్ళు ఆ కోర్సును రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారనమాట. సో నాకు ఈ రకంగా పిల్లవాడు ట్రైన్ అయి రావాలి అని వాళ్ళకి రూల్స్ సెట్ ఇస్తారు. వాళ్ళు ఫ్లయింగ్ కంప్లీట్ చేసి వీళ్ళకి క్యాండిడేట్ని ఇస్తారు. సో వీళ్ళు జాబ్లోకి తీసుకుంటారు. అంతేగాని డైరెక్ట్గా వీళ్ళకి FTOs అనేవి లేవు. సో అదేవిధంగా ఇండిగోకి సంబంధించినటువంటి మెయిన్ బేస్ ఏదైతే ఉందో అది CIE గోండియాలో ఉంది. అదేవిధంగా చేమ్స్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో హిస్టరీ వర్సెస్ మోడరేట్ ఫ్లీట్స్, ముంబై ఫ్లయింగ్ క్లబ్ అనేది జుహూలో ఏదైతే ఉందో ఇది ఓల్డెస్ట్ ఫ్లయింగ్ క్లబ్ అండి, దేశంలోనే ఇది ఓల్డెస్ట్ ఫ్లయింగ్ క్లబ్. రెడ్ బర్డ్ ట్రైనింగ్ అకాడమీ బారామతిలో ఉంది. బారామతి మరియు లీలాబరి అనేటువంటిది ఇక్కడ ఉంది. సో ఇది మనకి తెలంగాణకి నియరెస్ట్గా ఉన్నటువంటి ఒక మంచి ఏవియేషన్ అకాడమీ. వీళ్ళ దగ్గరికి నేను కూడా వెళ్ళొచ్చాను, మీకు క్యాంపస్ షూట్ కూడా నేను చేశాను అనమాట. ఇది మీకు మన ఛానల్లో కూడా అప్లోడ్ అయ్యింది, చూడండి. సో డ్యూన్స్ ఏవియేషన్ అకాడమీ భావనగర్, గుజరాత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మరో సంస్థ ఇది ప్రైవేట్ సెక్టార్లో, డ్యూన్స్ ఏవియేషన్ అకాడమీ. సో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న తీసుకోండి. సో వీళ్ళ దగ్గర అయితే మోడర్న్ ఫ్లీట్స్ అనేది చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక పాత ఇన్స్టిట్యూట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, దాంట్లో ఏముండదు అంటే వాళ్ళది గ్లాస్ కాక్పిట్ ఉండాలి. గ్లాస్ కాక్పిట్ ఉంటే అది మోడర్న్ ఫ్లీట్ అని. సో టెక్నమ్ P2008, సెస్నా 172 విత్ G1000 ఏవియానిక్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మంచి ట్రైనింగ్ సంబంధించి వాడేటువంటి ఫ్లైట్స్గా చూస్తూ ఉంటారు. సో చాలామంది ఇవి అప్డేట్ అవ్వలేదు. చాలా ఫ్లయింగ్ స్కూల్స్ ఇంకా పాత తరంలో ఉన్నటువంటి వాటినే ఉన్నారు. చాలామంది పాత తరం ఫ్లైట్స్నే వాడుతూ ఉన్నారు. అంతేకాకుండా వాటిలో గ్లాస్ కాక్పిట్ అనేది ఉండదు. దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ట్రైనింగ్ చేసేటప్పుడు 200 hours ఉంటుంది కదా, ఒకటి సింగిల్ ఇంజిన్ అంటారు, 2 మల్టీ ఇంజిన్ అంటారు. సో చాలా FTOsలో మల్టీ ఇంజిన్ ఉండదు. మీరు 180 hours ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ 15 hours కోసం ఇంకోటి ఇక్కడికి రీలొకేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మంచి ఆర్గనైజేషన్ చూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో 89 మీకు హెల్ప్ చేస్తుంది. సో ఒకసారి ఇది ఫ్లైట్ నేమ్స్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. టెక్నమ్ P2008, సెస్నా 172 విత్ G1000 ఏవియానిక్స్ అనేది బెస్ట్ ఫ్లైట్స్ ఫర్ ఫ్లయింగ్. సో మోరోవర్ వాళ్ళు చేసేటువంటి ఫ్లైట్లో గ్లాస్ కాక్పిట్ ఉందా లేదా అని చూసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మీరు FTOకి వెళ్ళినప్పుడు, ఏదైనా FTOకి వెళ్ళినప్పుడు. సో మధ్యప్రదేశ్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి చైమ్స్కి కానీ గుజరాత్కి కానీ డ్యూన్స్లో వీటికి మంచి రేటింగ్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ వాతావరణం వాళ్ళకి అనుకూలిస్తుంది. సో మనకి ముంబై లాంటి ప్రదేశంలో ఏంటంటే అకాల వర్షాలు వస్తూ ఉంటాయి. చాలా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కొన్ని దిక్కలు ఏంటంటే పొగమంచు వల్ల మనకి డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కువ ఫ్లయింగ్ డేస్ అనేవి మనకి అవైలబిలిటీ ఉండవు అనమాట. ఈ 2 దిక్కల్లో ఆ ప్రాబ్లం లేదు. చైమ్స్ ఏవియేషన్ కానీ గుజరాత్ కానీ ఇవన్న లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో ఫేవరబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉండటం వల్ల మనకి ఎక్కువ ఫ్లయింగ్ డేస్ అనేవి అక్కడ లభిస్తూ ఉన్నాయి. సో ఫ్యూచర్ అవుట్లుక్ April 1, 2026 తదుపరి ర్యాంకింగ్స్ కోసం వేచి చూడండి. సిమ్యులేటర్స్ మరియు భద్రతా ప్రమాణాలు పెరగడంతో అనేక B స్కూళ్ళు ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఫ్యూచర్లో ఉందన్నమాట. సో pilot.edu9.in ఏదైతే వెబ్సైట్ ఉందో దీంట్లో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. మేము ఈ యొక్క పైలట్కి సంబంధించి మెడికల్ టెస్ట్లు అన్నీ చేపిస్తాం, క్యాడెట్ ట్రైనింగ్ మొత్తం ఇప్పిస్తాం. తర్వాత DGC ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి మీకు గ్రౌండ్ క్లాస్ స్కూల్ని ఎంపిక చేస్తాం. ప్లస్ మీ జర్నీ మొత్తం పూర్తయ్యేదాకా మీకు అండగా ఉంటాం. సో మీరు అప్రోచ్ అవ్వండి. మీకు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చనరీ రూపంలో అన్ని డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకొచ్చుకోండి. వచ్చుకున్న తర్వాత మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో తీరుస్తాను. ఒకవేళ నేను తీర్చలేని డౌట్స్ కానీ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఎవరైతే యాక్టివ్ పైలట్స్ ఉంటారో వాళ్ళతో కూడా మనం ఫోన్లో మాట్లాడిపిస్తాము. లేదా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో కూడా మీరు కమ్యూనికేషన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది.
సో మనం ఈజీగా పైలట్ అయిపోవచ్చు. దీని ఖర్చు వచ్చేసి 60 లక్షల నుంచి 1,20,00,000 వరకు ఖర్చు అవుతుందండి. సో డబ్బులు లేకుండా పైలట్ అవ్వచ్చు అనుకునేటువంటి ఆలోచన అయితే కరెక్ట్ కాదు. మినిమం అయితే ఒక 50-60 లక్షల చేతిలో పట్టుకొని దీంట్లోకి దిగాలి. సో దీనికి లోన్స్ బేస్ అయ్యి పైలట్ ఏవియేషన్ రంగంలోకి రావద్దు. దీంట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. 100 మంది కానీ పైలట్స్ వచ్చినప్పుడు వెంటనే అందరికీ ఉద్యోగం రాదండి. 100 మందిలో 70-80% మందికి ఉద్యోగాలు వస్తాయి. రిమైనింగ్ 20% మంది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు FTTL రూల్స్ చేంజ్ అయిన తర్వాత క్రియేటివ్గా ఉంది మార్కెట్. దాదాపు 1700 కొత్త ప్లేన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఈ వచ్చినటువంటి పైలట్స్ అందరికీ ఆన్ యావరేజ్ 10 మంది పెట్టుకున్నప్పుడు కూడా 35,000 పైలట్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లో అవసరం అని చెప్పి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఎంతమంది పాస్ అయినా సంవత్సరానికి ఇప్పటివరకు మనం హైయెస్ట్ లైసెన్సెస్ ఇష్యూ చేసింది DGCA 1650 ఒక యానంకే. కాబట్టి ఎప్పటికీ ఇది షార్టేజ్ ఉన్నటువంటి రంగం. ఈ యొక్క టైం ఫ్రేమ్ని ఎప్పుడైతే DGCA కరెక్ట్గా ఇంపోజ్ చేసిందో అందరికీ కూడా జాబ్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు కెప్టెన్ లెవెల్ కానీ మీరు ఒకసారి కానీ చేరుకున్నట్లయితే మీకు ఆకాశమే హద్దుగా శాలరీ ఉంటుంది, చాలా మనశ్శాంతి ఉంటుంది, మీకు తక్కువ పని గంటలు ఉంటాయి, మీకు భద్రత ఎక్కువ ఉంటుంది. అన్నిటికీ మించి క్రేజ్, ఒక IAS ఆఫీసర్ అన్నా ఒక IPS ఆఫీసర్ అన్నా ఎంత క్రేజ్ ఉంటుందో పైలట్కి అంత క్రేజ్ ఉంటుంది. నేను మైక్రోసాఫ్ట్లో పనిచేసిన, గూగుల్లో పనిచేసిన, నీ కుటుంబానికి నీకు ఫైనాన్షియల్గా వైబిలిటీ ఉంటుంది తప్ప సమాజం దృష్టిలో అదేం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ పైలట్ అనే వాళ్ళని నెక్స్ట్ లెవెల్లో చూస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆకాశంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ రెస్పెక్టు, ఆ యూనిఫామ్ రెస్పెక్టు, ఆ డబ్బు, ఆ లగ్జరీ అనేది చాలా గొప్పగా ఉంటుంది. సో పైలట్లు అవ్వాలనుకొని మీ కళలను ఎవరైతే సాకారం చేసుకోవాలనుకుంటారో, మీకు మీ ఇంట్లో మీ సొంత అన్న ఒక పైలట్గా ఉంటే ఎటువంటి మీకు గైడెన్స్ ఇస్తాడు, ఆ అన్న స్థానంలో ఉండి డెఫినెట్గా నేను మీకు ఎండ్ టు ఎండ్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని పైలట్ అయ్యేదాకా చేయూతను అందిస్తానని తెలియజేసుకుంటూ మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే పైలట్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ ఒక కన్సాలిడేటెడ్ రూపంలో మన వెబ్సైట్లో అంతా కూడా ఒక ఫ్రేమ్వర్క్ లాగా పెట్టున్నాము. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.